వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను శ్రీనివాస్. ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్తో స్టార్ట్ చేద్దాం. సాక్షి పేపర్లో ప్రధానంగా ఈరోజు హెడ్డింగ్ ఐటమ్గా ప్రజల వద్దకు ధరణి, పోర్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ, సలహాలు, సూచనల సేకరణ, ప్రజాభిప్రాయం మేరకే ముందుకు. ధరణి పునర్నిర్మాణ కమిటీ నిర్ణయం, కమిటీ ఎలా ముందుకెళ్లాలి, రోడ్ మ్యాపు, చట్టాల పరిధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, విస్తృత అధ్యయనం తర్వాతే తుది నివేదిక. అవసరాన్ని బట్టి అంశాల వారీగా మధ్యంతర నివేదికలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఒక వార్త రాశారు. సచివాలయంలో తొలిసారి కమిటీ భేటీ, ఈ నెల 17న మరోమారు సమావేశం, కార్యాచరణకు రూపకల్పన. ఈ ధరణికి సంబంధించి ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. CCLA కమిషనర్ నవీన్ మిత్తల్ కన్వీనర్గా, మిగతా రైతు సంఘం నాయకుడు కోదండరామరెడ్డి, అదేవిధంగా సునీల్ గారు, భూమి సునీల్ అంటారు వారిని, భూమి సునీల్ గారు ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్టు వారు, అదేవిధంగా మధుసూదన్ రిటైర్డ్ RDO, మిగతా కొంతమంది రేమండ్ పీటర్ మాజీ CCLA కమిషనర్గా పనిచేశారు. వీళ్ళందరితో ఒక కమిటీ వేస్తే నిన్న మొట్టమొదటిసారి సచివాలయంలో దీనిపైన ఒక సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ విధానాలు ఏ విధంగా ఉండాలి, రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలి, అసలు ఏ పని చేయాలి, దీని లక్ష్యమైంది అనే విషయాలపైన కూలంకుషంగా చర్చించినట్లు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. దీంట్లో వాళ్ళు ప్రధానంగా నిర్ణయించుకుంది ఏంటంటే ప్రజల వద్దకే ధరణి, అంటే ప్రజల వద్దకే ఈ కమిటీ వెళ్ళి ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలని, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని, ప్రజలకు సంబంధించిన సూచనల్ని, ప్రజలిచ్చే సూచనలు, ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుంటారు. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న రైతులు ఏదైతే ఈ ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటారు, రైతుల్ని సంప్రదించి ఏ సమస్య ఎదుర్కొంటున్నారు, ఎట్లాంటి సమస్య ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అసలు దీనికి పరిష్కారం ఏందనేది కనుక్కోవాలంటే ముందు వాళ్ళ సమస్య తెలుసుకోవాలి. మనం మొన్న దీనిపైన చర్చించాము కమిటీ వేసిన రోజు. ఈ కమిటీలు వేసి ఏసీ రూములలో కూర్చొని మీరు చర్చించుకుంటే సమస్యల పరిష్కారం కావు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం ఏందనేది మీరు ఏసీ రూములో కూర్చొని చర్చించాలి. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజల వద్దకే ధరణి అని పెట్టారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్తేనే ప్రజలకు సంబంధించిన సమస్య తెలుస్తుంది. ఆ సమస్యను మీరు నోటీస్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ కమిటీ కూర్చొని దీన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారి సమస్యలతో రైతులు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న దరఖాస్తులకు సంబంధించిన రైతుల పేర్లు మీ దగ్గర ఉంటాయి. వాళ్ళని పిలిపించుకొని ఆ సంబంధిత RDO ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, జిల్లాలకు పోతే చిన్న జిల్లాలే కాబట్టి అక్కడికి వస్తారు. మీ సమస్యలు ఏంది, అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంది, సమస్యకి అసలు ఎక్కడ మూలం పడ్డది, ఎక్కడ సమస్య ఉత్పన్నమైందనే విషయాలను తెలుసుకుంటే మీకు ఆ సమస్యకి ఏ విధంగా పరిష్కారం కనుగొనాలి, పరిష్కారాలు మళ్ళీ భవిష్యత్తులో ఆ సమస్యలు రాకుండా ఎలా చేయాలనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని ప్రభుత్వానికి మీరు సూచించవచ్చు. ఇది ప్రజల వద్దకి ధరణి అని ఒక వార్తని సాక్షి పేపర్లో వేశారు. ఇది పెద్ద ఎత్తున రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించి కాబట్టి ప్రధాన హెడ్డింగ్ ఐటమ్గా ఈరోజు ఇచ్చారు. ఇంకొకటి, నిన్న మహబూబాబాదు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి BRS పార్టీ తెలంగాణ భవన్లో సమీక్ష చేసింది. ఆ సమీక్షలో KTR, హరీష్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫోటోను వేశారు సాక్షి పేపర్లో. దీని ఐటమ్ ఏంటంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం అన్నట్టు KTR చెప్పినట్టు ఒక వార్త ఇచ్చారు. ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం అని ఆయన అభిప్రాయం. పనుల మీద దృష్టి పెట్టడం వల్లే ఓటమి పాలమే, కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది, అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం, అందరికీ చేరువవుదాం, కేడర్కి ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకొని వస్తాం అని హరీష్ రావు చెప్పారు. మహబూబాబాద్ లోక్సభ BRS ఎన్నికల సన్నాహక భేటీలో మాట్లాడినట్టు వందలాది సంక్షేమ కార్యక్రమాలు BRS ప్రభుత్వ హయాంలో అమలు చేసినా ఏనాడు ప్రజలను రోడ్డు మీద వరుసల్లో నిలబెట్టలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించామే తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్ళీ గెలిచేవాళ్ళమని చెప్పారు. ఇది వారు ప్రచారం పైన ఫోకస్ పెట్టలేదు, పరిపాలన పైన, ప్రజలకు సేవ చేయడం పైన, పనుల మీదనే దృష్టి పెట్టాం, ఎంతో అభివృద్ధి చేశాం, కానీ దాన్ని ప్రజలకు చెప్పుకోలేకపోయాము అనేది KTR గారి ఉద్దేశం. కానీ ప్రచారం పైన ఫోకస్ పెట్టలేదంటే జనాలు ఒకంత ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చేసిన ప్రచారం, ఆ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వాడుకున్నంత నాకు తెలిసి ఏ ప్రభుత్వం వాడుకొని ఉండదేమో. ఒక నిన్న పత్రికల్లో వచ్చింది, ఒక ఏప్రిల్ మాసం నుంచి మొన్న 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మాసానికే 350 కోట్లు INPR నుంచి ఖర్చు పెట్టినట్టు
ఎక్కడ మెట్రో స్టేషన్లో కానీ మెట్రో పిల్లర్స్ కానీ హైదరాబాద్లో, అదే మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మున్సిపల్ దానికి సంబంధించిన యాడ్స్ ట్రేస్ ఉంటాయి, దాంట్లో కానీ ఆ స్పేస్ అంతా బీఆర్ఎస్ పార్టీ ఆక్రమించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఐఎన్పిఆర్ నుంచి కొంత, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ప్రచారంలో 100% మీరు చేశారు, దాంట్లో డౌటే లేదు. ప్రచారం ఫోకస్ పెట్టలేదంటే అసలు అది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రచారంలో అన్ని పార్టీల కంటే మన ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. అది సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, పేపర్లో యాడ్లు కావచ్చు, టీవీల్లో యాడ్లు కావచ్చు, అదేవిధంగా మెయిన్ ప్రధాన స్ట్రీమ్ లైన్లో ఉన్న ఛానల్స్లో ఇంటర్వ్యూలు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావు ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, అదే కేసీఆర్ పెట్టిన 100 మీటింగ్లు, దాదాపు 100 అసెంబ్లీ స్థానాల్లో 100 మీటింగ్లు నిర్వహించారు. స్వయంగా కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుతూ దఫల వారిగా 3 దఫలుగా 100 మీటింగ్లు పాల్గొన్నారు. ఇంకా అంతకంటే ఏం ప్రచారం చేస్తారు? మీరు చేసుకున్న ప్రచారం మామూలుగా లేదు. మిషన్ భగీరథ గురించి కానీ, మిషన్ కాకతీయ కానీ, దళిత బంధు గురించి కానీ, ఇది మహాలక్ష్మి, ఇది గృహలక్ష్మి గురించి కానీ, ఈ హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్స్ ఇట్లాంటి విషయాలు కానీ, మెట్రో గురించి కానీ, సెక్రటరేట్ నిర్మాణం గురించి కానీ, ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీదే యాడ్ వచ్చేది ఫస్ట్. అట్లా మీరు ప్రచారం పైన ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం కాదు. మీరు ఇంకా రియలైజ్ కావట్లే. మీరు రియలైజ్ కావాల్సింది ఏంటంటే ప్రజలకు దగ్గర కావాలి. ప్రజలు ఇప్పుడు హరీష్ రావు నాకు మాట అన్నారు, కేడర్కి ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకొని వస్తాం, అవసరం లేదు. బస్సు వేసుకొని రావాలని వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కలిసి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ సమస్యని, వాళ్ళ బాధని, వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపిస్తే చాలు. వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చి మిమ్మల్ని కలుస్తానికి ప్రయత్నం చేసి అనేక మంది ఉద్యమకారులు, పార్టీలో కష్టపడ్డోళ్ళు, ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కూడా అవమానాలకు గురైనారు. వాళ్ళకి అవమానాలు లేకుండా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిస్తే సంతోషమే. మీరేదో బస్సు వేసుకొని వాళ్ళ దగ్గర పోయే అంత వాళ్ళు కోరుకోవట్లేదు. అది కాదు కూడా. అది అయ్యే ఉత్తమచోటి ఇది. అది అయ్యే పని కాదు. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోవాలా. మీ మీద వ్యతిరేకతతోని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని దింపాలి, 3ోసారి ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మాట ఎనరు వీళ్ళు. అహంకారం పెరిగింది, అహంభావం పెరిగింది. కాబట్టి వీళ్ళు దింపాలి అని కోరుకున్నారు. ఏదో కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుంది, మాకేదో ఇదిదని కూడా ప్రజలు నేను అనుకున్నట్టు నేను భావించట్లే. ప్రజలు అనుకున్నది ఏంటంటే కేసీఆర్కి 2 సార్లు ఆల్రెడీ ఇచ్చిను, చాలుగా వీళ్ళకి ఇచ్చింది చాలు. కొత్తగా ఒక మార్పును కోరుకున్నారు ప్రజలు. మీరు చేసిన అభివృద్ధి ఇంకోట ఉండొచ్చు, అభివృద్ధి లేదంటలేదు, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు మార్పు అనేది కోరుకున్నారు. ఆ మార్పు కోసం మౌత్ టాక్ వచ్చింది ప్రజల్లో, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయింది, ఒక వైరస్ లెక్క జిల్లాలకు స్ప్రెడ్ అయ్యి అది మీకు దెబ్బ కొట్టింది. ఆ మార్పు ఎందుకు కోరుకున్నారంటే మీ వ్యవహార శైలి, మీ మాట తీరు, మీరు ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ప్రజలను కలవలేకపోవటం. ఇప్పుడు చూడండి, ప్రగతి భవన్ మీరు ప్రగతి భవనాలు పెట్టారు, వాళ్ళు ప్రజాభవన్ పెట్టారు. ప్రజాభవన్ దగ్గర ఎప్పుడు ప్రజలు ఎప్పుడు ఉంటారు? ప్రజలకు సంబంధించిన కార్యాలయం, ప్రజలకు సంబంధించిన ఆఫీసు దగ్గర ప్రజలు ఉండాలి, కానీ పోలీసులు, ప్రహారాలు, ఏదో ఒక రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసులు ఉన్నట్టు ఎప్పుడు దుర్భేద్యంగా ఒక గంభీరమైన వాతావరణం. అక్కడ ఒక పూసిక పుల్ల కూడా కనపడే పరిస్థితి లేదు, నరనాథుడు కనపడ్డు, మొత్తం పోలీసు ప్రహరా ఉండేది. ఇప్పుడు కోలాహలంగా ఉంటుంది ఆ ప్రగతి భవన్, ఆ ప్రజాభవన్ ముందు. అట్లాంటి వాతావరణాన్ని మీరు చెడగొట్టారు, ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని చెడగొట్టారు, నిరసనలు, ధర్నాలను చెడగొట్టారు, అందరిని అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ప్రజల్లో ఒక రకంగా ఏంటంటే నిరసన నిగూఢంగా ఉంది వాళ్ళ మనసులలో. వీళ్ళని తప్పనిసరిగా దింపాలి, దింపకపోతే లాభం లేదు. దింపాలి అనుకున్నది, ఎందుకు దింపాలి అనేది కూడా క్లారిటీ లేదు, కానీ దింపాలి అంతే. ఎక్కువ మంది ప్రజలు అది మీ పనులు ఇంకోటి చూసి వాళ్ళు ఓటేయాలనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని ఏదో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఏదో మా ప్రజల్ని ఒక్కసారి అద్భుతాలు చేస్తూ ఉద్ధరిస్తారు అని కూడా కాదు నాకు తెలిసే వరకు. మీ మీద ఉన్న కోపంతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఎక్కడుందో, హస్తం గుర్తు ఎక్కడుందో ఎత్తుక్కొని వేశారు ఓట్లు. ఒక 4-5 జిల్లాల్లో ఎతికి వేశారు. అంటే ఇక్కడ కోపం, అది వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు. వాళ్ళ మీద ప్రేమ కంటే, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ప్రేమ కంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతే వాళ్ళకి కలిసి వచ్చింది. ఇప్పటికీ మీ మాట్లాడలే ఉన్నాయి, మేము ప్రచారం చేసుకోలేకపోయినా, ప్రచారమే ఫోకస్ పెట్టిన. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ప్రచారం చాలా సఫిషియెంట్గా చేశారు. మీరు చేసినంత ప్రచారం ఎవరు చేయలే. మీరు ఇచ్చిన యాడ్లు ఎవరు ఇయలే. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు ఇయలే. అది కూడా కొంప ముంచింది. పదే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత కుటుంబ సభ్యులు మాట్లాడటం, కుటుంబ పాలన, వీళ్ళు కుటుంబ పాలన పోవాలనేది ప్రచారం బాగా అయింది. అది మీకు నష్టం చేసింది.
ఇప్పటికైనా మళ్ళీ మీ కుటుంబ సభ్యులు ఇట్లా పేపర్లలో టీవీలలో మీ ముఖాలు కనపడటం వల్ల రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఉండే అవకాశం ఉంది. దాన్ని మీరు ఆలోచన చేసుకుంటే మీకే మంచిది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పేపర్లో ఈరోజు వచ్చిన ప్రధాన ఐటమ్స్ ఏమున్నాయి? వెలుగులో ధరణి సమస్యలను సెట్ చేద్దాం, ఆ తర్వాత చట్ట సవరణ, రాష్ట్ర సర్కారు నిర్ణయం, పెండింగ్లో 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు, వాటికి పరిష్కారం చూపనన్న ప్రభుత్వం, ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన, సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ, త్వరలో గవర్నమెంట్కు పలు సిఫార్సులు, అటవీ, వక్ఫ్, దేవాదాయ, సర్కారు భూములపైన ఓ రిపోర్ట్. ఈ నెల 17న మరోసారి సమావేశం. ఇది మన సాక్షులు కూడా సేమ్ ఇదే ఇచ్చారు. ధరణి పైన ధరణి సమస్యలను చర్చిద్దాం, ప్రజల వద్దకు వెళ్ళి ఫీల్డ్ స్థాయిలో వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రజల నుంచి అసలు వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకొని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తాలూకా ఏ విధంగా పరిష్కారాలు ఉండాలని ప్రభుత్వానికి సిఫార్సు చేద్దాం అని చెప్పి కూడా ఒక వార్త రాశారు. ఇంకోటి, కోర్టుకు పోకుండా ఎలా పరిష్కరించాలి. ఈ రైతులకి సంబంధించి భూ వివాదాలలో యాజమాన్య హక్కులకు సంబంధించి అనేక రకాలైన కోర్టు కేసులు వస్తున్నాయి. దానికి పోకుండా ఎట్లా చూడాలనేది కూడా ఈ కమిటీ ఆలోచిస్తున్నట్లు ఒక వార్త, దాన్ని చూద్దాం. ధరణిలోని భూములతో ముడిపడిన ఏ సమస్యను పరిష్కరించే అధికారం తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ లేకుండా తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 2020 అప్పట్లో తీసుకొచ్చారు. దీంతో రికార్డులతో ముడిపడిన ఏ సమస్యనైనా న్యాయస్థానంలో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా కోర్టులలో ధరణి విషయంలో ఏకంగా 2 లక్షలకు పైగా కేసులు పడ్డాయి. దీంతో కోర్టుకు వెళ్లకుండా నెలలు, ఏళ్ల తరబడి సమస్యను జట్లం చేయకుండా అప్పీల్స్కి అవకాశం ఇచ్చేలా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ 2020లో వచ్చిన కొత్త చట్టం ఏదైతే ఉందో, భూమి హక్కుల పట్టాదారు పుస్తకాల చట్టం 2020 అనే కొత్త చట్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం గతంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్కి కానీ, సీసీఎల్ఏ కమిషనర్కి కానీ ఈ భూమి హక్కులకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే, వివాదం వస్తే దాన్ని పరిష్కరించే హక్కుని వీళ్ళకి ఇయ్యలే. ఎందుకంటే కింది లెవెల్లో కొంత అవినీతి అక్రమాలు, అధికారులు కొంత పక్షపాత ధోరణి చేస్తారనే ఉద్దేశంతోనే ఏం తెలియదు. ఆ అధికారం వీళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. సమస్య ఏది వచ్చినా వాళ్ళు సింపుల్గా కోర్టుకి వెళ్ళండి, కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప మేమేం చేయలేము, మాకు అధికారాలు లేవని చేతులు ఎత్తేసే పరిస్థితి. అది కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఫీల్డ్ లెవెల్లో ఉండేవాడు. దీనివల్ల ఏమైందంటే దాదాపు 2 లక్షల మంది పైగా కోర్టులకు వెళ్ళారు. కోర్టులలో కేసు అంటే అది ఒక పట్టాన్ని తెగదు, సంవత్సరాలు బట్టే పరిస్థితి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చే వీళ్ళు ఏదైతే సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారో దాన్ని అమెండ్మెంట్స్ చేయాలనుకుంటున్నారో, సవరణలు, ఆ సవరణలో కోర్టుకు పోకుండా ఏ విధంగా చేయాలి, అధికారుల స్థాయిలోనే అది అపీల్ అవకాశాలు ఇవ్వాలి. గతంలో ఉండేది రెవెన్యూ కోర్ట్స్ అని, అట్లాంటిది ఏమన్నా ఇవ్వాలన్నా, తహసీల్దార్ లెవెల్లో ఒక రకమైన సమస్య పరిష్కారానికి సెల్లు, తర్వాత దాన్ని అక్కడ కాకపోతే ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఇట్లా ఉండేది గతంలో. రెవెన్యూ కోర్ట్స్ అంటారు, ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు, కలెక్టర్ కోర్టు, ఇట్లాంటివి ఏమైనా పెట్టాలా, లేదంటే ఇంకా వైవిధ్యంగా కొత్తదనంతో సమస్య తొందరగా పరిష్కారం కావాలి. ఎవరి లక్ష్యమైనా, ప్రభుత్వ లక్ష్యమైనా, ప్రజల యొక్క కోరిక అయినా ఏముంటుంది, ఏదైనా సమస్య వస్తే, వివాదం వస్తే ఆ వివాదం తొందరగా పరిష్కారం కావడానికి, మళ్ళీ ఆ సమస్య రేజ్ కాకుండా ఉండటానికి పరిష్కార మార్గాలు చూపించాలి అనే ఉద్దేశంతో కమిటీ ఉన్నట్టు, కోర్టుకు పోకుండా కూడా ఎట్లా పరిష్కారాలు చూపాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్లు ప్రధానంగా వెలుగు పేపర్లో రాశారు. ఇంకొకటి, ఎమ్మెల్సీగా ఎవరికి ఛాన్సు, ఎమ్మెల్సీ ఎన్నికలు 29 నాడు ఉన్నాయి. నిన్నటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీలు 2 ఖాళీ అయినాయి. ఆ రెండింటికి విడివిడిగా నోటిఫికేషన్ వేశారు. 2 సపరేట్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 59-60 ఓట్లు అవసరం ఉంది, వాళ్ళకి 64 ఓట్లు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు గెలిచే అవకాశం. దాంట్లో ఎవరికి అనేది 2 ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, జాఫర్ జావేద్కు అవకాశం. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 2 సీట్లలో అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి సీట్ ఆశించి వారు ఆ సీట్ని త్యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తామని. దాంట్లో భాగంగా ఆయనకు ప్రధాన ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది. వనపర్తి నుంచి చిన్నారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, వారికి కూడా అక్కడ సీటు త్యాగం చేశారు వారు, కాబట్టి వారికి కూడా హామీ ఉంది. అప్పట్లో వాళ్ళిద్దరికీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ కోటాలు, గవర్నర్ కోటాకు సంబంధించి
ఎమ్మెల్యే కోట ఇద్దరు, గవర్నర్ కోటా సంబంధించి కోదండరామ్, అదేవిధంగా జావేద్కి వచ్చే అవకాశం ఉంది. వివిధ రంగాలు, విద్యా రంగాల నిపుణులు, అనేక రంగాల నిపుణులకి గవర్నర్ కోటాలు ఇచ్చే అవకాశం ఉంది. వారిద్దరికీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్త ప్రధానంగా వెలుగు పత్రికలో ఇచ్చారు. ఇంకోటి, ఫీల్డ్లో తక్కువ, పాస్బుక్లో ఎక్కువ. అదనంగా రికార్డులోకి ఎక్కిన 6,50,000 ఎకరాలు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు. పాస్ పుస్తకాల్లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలు అని వెల్లడి. గతంలో నల్గొండ జిల్లా పానగల్లు శాంపిల్ విలేజ్గా తీసుకొని భూ రికార్డులను కాగు బృందం పరిశీలించింది. సేత్వార్ రికార్డుకు పహణికి మధ్య 819 ఎకరాల భూమి తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 3,073 ఎకరాలు ఉండగా పహణిలో మాత్రం 3,893 ఎకరాల భూమి నమోదైంది. రెవెన్యూ రికార్డులో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూ విస్తీర్ణాన్ని బై నెంబర్లతో పెంచుతూ పోవడంతోనే ఇలా పాస్ పుస్తకాల విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించాం. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి అదనంగా నమోదు. ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ధరణిలో ప్రధానమైన సమస్య ఏంటంటే, ధరణి 2020లో తీసుకొచ్చేటప్పుడు కొంత లోపాలతో అధికార యంత్రాంగము, ప్రభుత్వం యొక్క లోపాలతో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏదైతే వాళ్ళు సేత్వారి అంటున్నారో ఆ సేత్వారి రికార్డుకి, ఆ ఫీల్డ్ లెవెల్ దానికి, ప్లస్ రికార్డులలో ఉన్నదానికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ధరణి పాస్బుక్స్కి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తికి అసలు ఫీల్డ్ లెవెల్ ఒక 3 ఎకరాల భూమి ఉందనుకోండి, కానీ పాస్బుక్లో 4.5 ఎకరాలు 5 ఎకరాలు నమోదవుతుంది. అట్లా ఒక రకరకాల గతంలో రికార్డులు అవకతవకలు, రికార్డులు ఆగమంగా రాయటం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తి 3 ఎకరాలు ఉన్న వ్యక్తి 4 ఎకరాలు 4.5 ఉంటే అతను పక్కోళ్ళ దాంతో వివాదం పెట్టుకుని, నాకు 4 ఎకరాలు ఉంది, నీ దాంట్లో ఉంటుంది, నాకు ఇక్కడ 3 ఉంది కాబట్టి నీది కొలవాలి, పక్కన కొలవాలి. ఇట్లా ఆ పక్క రైతులతోని పెద్ద ఎత్తున వివాదాలు అయినాయి. అంటే అసలు అక్కడ భూమి ఉండదు అతనికి, కానీ పాస్బుక్ ఉంటుంది. భూమికి మించి, అతనికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న భూమికి మించి అతనికి తెలుసు లేదని, కానీ పాస్బుక్లో ఎంట్రీ అయ్యింది కాబట్టి తీసుకుంటాడు. దీంట్లో ప్రధానంగా ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ధరణి స్టార్టింగ్లో పెట్టినప్పుడు పాత రికార్డులను బెజ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి 10 ఎకరాలు గతంలో ఎప్పుడో ఉండే, ఒక 20-30 సంవత్సరాల క్రితం అనుకోండి, 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు అమ్మేసుకుంటే ఇంకా 5 ఉంది. ఈ ధరణి వచ్చినప్పుడు ఆయనకు రావాల్సిన 5 ఎకరాలు, ఇప్పుడు ఉన్న 5 ఎకరాలు కాకుండా అమ్మిన 5 ఎకరాలు కూడా అతనికి పేరుతోని కంటిన్యూ అవుతూ వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే, ఫీల్డ్ లెవెల్లోకి పోయి గ్రామసభ పెట్టకుండా డైరెక్ట్ రైతు ఇంటికి వెళ్ళి, సార్ మీ పేరు పైన 10 ఎకరాలు వస్తుంది, ఇది మీదేనా కాదంటే ఎవడైనా నాదే అని చెప్తాడు. నాకు లేదు, ఓన్లీ 5 ఎకరాలు అని చాలామంది తక్కువ మంది చెప్తారు. అట్లా చెప్పడం వల్ల అతనికి 10 ఎకరాలకు పాస్బుక్ వచ్చింది. ఆ 10 ఎకరాల పాస్బుక్ అతను ఆ పక్క రైతులతోనూ గొడవ పెట్టుకోవడం స్టార్ట్. ఇది పెద్ద ఎత్తున గ్రామాలలో వివాదం ఉంది. అంటే ఎక్స్టెంట్ కంటే మించి పాస్ పుస్తకాల్లో నమోదైంది. అదిగాక అసలు సేత్వార్లో ఒక సర్వే నెంబర్లో ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ఫిక్స్డ్గా 1950స్లో సర్వే చేసినప్పుడు ఉంటే ఇప్పుడు అది 60కి పోయింది. సపోజ్ అప్పట్లో 50 ఉంటే సేత్వార్ రికార్డు ప్రకారం ఇప్పుడు 60 ఎకరాలకి రికార్డు పెరిగింది, ఒక 10 ఎకరాలు పెరిగింది. అది రకరకాలుగా ఆ నెంబర్లో ఉన్న బై నెంబర్లో ఉన్న వివిధ రకాల రైతులలో జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు, జెన్యున్గా లేకుండా ఎక్కువ నమోదయ్యి అది వివాదాలకు ప్రధాన కారణం. ఇది పెద్ద సవాలు. దీన్ని సరిచేయటం అనేది ఇప్పుడు పెద్ద సవాలు. ఆల్రెడీ ఎక్కువ నమోదైన రైతుకు సంబంధించి అతను ఒప్పుకోడు డిలీట్ చేయడానికి, లీగల్గా మళ్ళీ అతను కోర్టుకు పోవడానికి ప్రయత్నం లేదు, నాకు ఉంది, వాళ్ళు ఎట్లా తొలగిస్తారని. ఇది మరి ఎట్లా చేస్తారో చూడాలి. దీన్ని మేము అధికారంలో వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండేటోడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డకే పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుంది అని బండి సంజయ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ హాట్గా కామెంట్ చేసి, మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికే కేటీఆర్ జైల్లో ఉండేవాళ్ళు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరంలో ఓన్లీ మేడిగడ్డకేనా, మిగతా ప్రాజెక్టు మొత్తానికే? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది నేతల్ని కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించినట్లు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఇది ఎందుకంటే ఇదంతా ఎంపీ ఎన్నికల వరకు ఈ వాదనలు వాదోపవాదాలు ఇవి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళకు మించి ఒకళ్ళు ప్రజల్లో చెప్పుకోవడానికి. ఇంకోటి కేటీఆర్ చేసిన కామెంట్ కూడా ఉంది. గొప్పగా పనిచేసినా ప్రజలు తిరస్కరించరు, పనులు చేసుకుంటూ పోయినాం, ప్రచారం చేసుకోలే, ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచేవాళ్ళమని కామెంట్ చేశారు. గొప్పగా పనిచేసినా ప్రజలు తిరస్కరించారు. గొప్పగా పనిచేస్తే ప్రజలు తిరస్కరించరు. గొప్పగా పనిచేయడంతో పాటు ప్రజల ఆత్మాభిమానాన్ని పెంచాలి, ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క గొంతును వినిపించే అవకాశాన్ని ఇవ్వాలి, ప్రజల యొక్క సమస్యల్ని వినే యంత్రాంగం ఉండాలి. ఇదంతా లోపించింది. మీరు పనిచేసింది అనేది ఎవడు పట్టించుకోలేదు. ప్రజలు మొన్న పనిని చూడలేదు.
మీరు ప్రజల గొంతుకని, ప్రజల గొంతుల్ని ఏదైతే ఉందో ప్రజల పక్షాన పోరాడే వాళ్ళని, ప్రజల పక్షాన పోరాడే సంఘాలని అణగదొక్కటం, ప్రజల వాయిస్ని లేవకుండా చేయటం, అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం, అవమానించటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కటం, ప్రజా సంఘాల గొంతు నొక్కటం, విద్యార్థి ఉద్యమాలను అనగదొక్కటం, ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల మీకు ఈ ఇబ్బంది వచ్చింది. గొప్పగా పనిచేశారో లేదా అనేది ప్రజల్లో ఉండొచ్చు, గొప్పగా పనిచేసి ఉండొచ్చేమో కొన్ని విషయాలలో. కానీ ఈ గొప్ప పనులు మొత్తం వీటి కింద ఇది డామినేట్ చేసినాయి. ఏదైతే మీరు ప్రజల్ని, ప్రజా సంఘాలని, పార్టీలని నిర్లక్ష్యం చేశారో, ప్రజల సమస్యలని నిర్లక్ష్యం చేశారు, కనీసం ఇనే యంత్రాంగం లేదు. ఆ నిర్లక్ష్యమే పైకి వచ్చింది. ఈ నిర్లక్ష్యము, ఈ అహంభావ ధోరణులు, వీటిని ఆపాలి, వీళ్ళని పక్కన పెట్టాలి, వీళ్ళని దింపాలి, దింపపోతే ఇది కుదరదు అనే మనసులలో, ప్రజల మనసుల్లో అది డామినేట్ చేసింది. మీరు చేసిన పనులు అడుక్కుపోయినాయి. ఇది మీరు ఇప్పటికైనా గుర్తించి అహంభావ శాస్త్రాలు అది తగ్గించుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మళ్ళీ అదే కథ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా దోస్తుకు సర్వీసు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడు పాగా. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు సంబంధించి గట్కేసరి దగ్గర ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు సంబంధించి ఒక ప్రధాన పిక్చర్ను కూడా వేశారు. రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం, 150 కోట్లు విలువ చేసే భూమిలో తిష్ట, బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు, 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు, సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు, గట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ, ఆ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు. 150 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతమైన పట్టించుకున్న నాదుడే లేడు. ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి స్నేహితుడు, మిత్రుడి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తి మేరకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు మంత్రి గారి అండగా నిలవడంతో ఆ వ్యక్తి అతని కనుసరణలు నడిచి మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్పుకున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కే తూట్లు పొడిచారు. సర్వీస్ రోడ్డు నిర్మించాల్సిన 14,036 చదరపు గజాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్లు, పరిశ్రమలు వెలిచాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సర్వీస్ రోడ్డు కోసం అక్విజిషన్ సేకరించిన ల్యాండ్ని ఒక మాజీ మంత్రికి సంబంధించిన మిత్రుడట, స్నేహితుడట, అతను అన్యాక్రాంతం చేసిండు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు, ఇండస్ట్రీస్ కట్టిండు. దాదాపు 14,000 చదరపు గజాలట, 150 కోట్లు విలువ చేస్తాడట. అది దాంట్లో కట్టేసి ఇక మంత్రి అండదాండలు ఉన్నాయి కాబట్టి ఆఫీసర్లు కూడా పట్టించుకోరు. ఆఫీసర్లు చూస్తున్నట్టు వదిలేశారు. అన్ని పర్మిషన్లు ఇచ్చారు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించుకున్నారు. దీనిపైన విచారణ చేయాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నట్లు, అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు, ఆ సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల చూశారు. మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి అసలు ఈ వ్యక్తులు ఎవరు, ఈ మాజీ మంత్రి ఎవరు, అక్కడ మరి మాజీ మంత్రి గట్కేసర్లు అంటే మేడ్చల్కు సంబంధించి మల్లారెడ్డి ఉన్నారు, మరి ఆయన ఇంకా లేదా వేరే ఇంకో మాజీ మంత్రి తెలియదు. ఈ మాజీ మంత్రి ఎవరు, ఆ మాజీ మంత్రి మిత్రుడు ఎవరు, మొత్తాన్ని బయటికి తీసి దీన్ని సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఇంకోటి ప్రధానంగా అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్ళం, గిరిజనులకు ఎంతో చేశాం, అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ వంటి గొప్ప నాయకుడు మనకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కార్యకర్తలే ఓడించారు అన్నట్టు కూడా ఇంకొక నాయకుడు చెప్పిండు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అభ్యర్థిని మార్చమన్నా వినలేదట. డోర్నకల్ నేతలు, కార్యకర్తలు నిరసన. కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి. మానుకోట సన్నాహక భేటీలో కడియం శ్రీహరి అన్నట్లు ఒక వార్త. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. గిరిజనుల కోసం ఎంతో చేశాం, అయినా మనకి దానికి సంబంధించిన ఆశించిన స్థాయిలో రిజల్ట్ మనకి పూర్తి మద్దతు ఇవ్వలేదని కూడా వారు ఒక మాట అన్నట్లు చెప్పారు. ఇంకోటి ప్రధానంగా దీంట్లో చూస్తే ఇది 14 సీట్లు పక్కా, లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే, ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి. తెలంగాణ కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిన్న ఢిల్లీలో లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగ్ జరిగింది. రాబోయే 2 నెలల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ముందుకు పోవాలి ప్రజల వద్దకి అనే విషయాలపైన సుదీర్ఘంగా చర్చించినట్లు. ఆ చర్చ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మన రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ ఇన్ఛార్జీలు అంతే దాదాపు మంత్రులే ఉన్నారు అందరూ. ఇక్కడ సీతక్క, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వీళ్ళందరూ వారితోని ఫోటో దిగింది, ఒక ఫోటో వేశారు. ఆయన చెప్పింది ఏంటంటే 14 సీట్లు పక్కాగా గెలవాలి,
ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి అని కూడా దిశానిర్దేశం చేసినట్టు వారికి చెప్పారు. తెలంగాణ కోఆర్డినేటర్లతో అధ్యక్షుడు చెప్పినట్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే మొన్న గెలిచిన జోష్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డీలా పడింది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో జరిగే గవర్నమెంట్కి సంబంధించి నిర్ణయం జరిగే ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికలు అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనే విషయాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఈ యాంగిల్లో ఆలోచించరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా పోటీ ఉండే అవకాశం, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం లేదు. ఇది ఏ కూటమిలో లేదు. ఆ కూటమికి సంబంధించి చెప్పుకోవడానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఆల్టర్నేట్ బీజేపీకి మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ లోకల్లో రూలింగ్ ఉంది. బీజేపీ పార్టీ ఆల్రెడీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది. మళ్ళీ మేము గెలుస్తాం, నరేంద్ర మోదీ ప్రధాన రైతులు, మీరు గెలిపిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నిధులు వస్తాయని ఒక రకంగా బీజేపీ ప్రజలకు చెప్పే విషయం ఉంది. ప్రజలు కూడా కొంత నమ్మే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీ ఇది కూడా పోటీలో ఉంటుంది కాబట్టి కేంద్రంలో అధికారంలో రావడానికి అది ఇక్కడ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే రేపు కేంద్రంలో ఒకవేళ అధికారం లేకపోయినా ఇక్కడ అధికారం ఉంటుంది కాబట్టి ఆ ఎంపీ కాస్త నిధులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఈ రెండు అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన. బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి ప్రజలు ఛాయిస్ లేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీగా గెలిపిస్తే ఏం జరుగుతుంది, ప్రజలకి ఎట్లాంటి అవకాశాలు, కేంద్రంలో వచ్చే అవకాశం లేదు, ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి కొంత ప్రజలు ఆ వైపుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దాంతో కొంత బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 14 సీట్లు దాదాపు టార్గెట్ పెట్టుకున్నట్టు. ఎందుకంటే 17 సీట్లు మనకుంటే ఒక సీటు ఆల్రెడీ ఎంఐఎంకి పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇంకా 16 సీట్లు, 16లో ఒక 2 అటు ఇటుగా ఉంటాయని వాళ్ళు లెక్కేసుకున్నట్టు 14 సీట్లు పెట్టుకుంటూ దాంట్లో మెదక్ ప్రధానంగా బీఆర్ఎస్కి ప్రధానంగా అవకాశాలు ఉన్నాయి. అది కూడా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే మెదక్ ఒకటి ప్రధానంగా అవకాశాలు ఉన్నట్టు, ఇంకోటి మరి జహీరాబాద్ కూడా కొంత అవకాశం ఉన్నట్లుంది. మిగతా స్థానాల్లో దాదాపు పోయినసారి బీజేపీ 4 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ 3 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ గతంలో గెలిచిన 3 సీట్లతో పాటు ఇప్పుడు ఖమ్మం ఒకటి ఉంది, మహబూబాద్ ఉంది, వరంగల్ ఉంది, పెద్దపల్లి ఉంది. ఈ సీట్లను కూడా కాంగ్రెస్కి అనుకూలంగా క్లీన్ స్వీప్ అయినాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ, పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ ఇవన్నీ క్లీన్ స్వీప్ అయిన పరిస్థితి. నిజామాబాద్ కానీ పోయినసారి బీజేపీ వచ్చింది అక్కడ. ఇట్లా కరీంనగర్, ఈ ఆదిలాబాద్ విషయాలలో కూడా కొంత కాంగ్రెస్కి బీజేపీ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజల యొక్క మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న వేసిన ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ఏ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందనే ఒక ప్రజల్లో ఇక్కడ టౌన్లో, సిటీలో ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి కొంత బీఆర్ఎస్ఏ వస్తుంది కాబట్టి వాళ్ళకే వేద్దామనే ఆలోచన ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు కాబట్టి ఇక్కడ ఉంటే కాంగ్రెస్ గెలవాలి లేదా బీజేపీ గెలవాలి. ఆడ కేంద్రాన్ని అధికారాన్ని చూసైనా ఇక్కడ రాష్ట్ర అధికారాన్ని చూసైనా కొంత మూడ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది సిటీలో. కాబట్టి మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మీద కూడా పట్టు కోల్పోయే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. చేవెళ్ళ కూడా అదే పరిస్థితి అవకాశం ఉండే అవకాశం. చేవెళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, రంజిత్ రెడ్డి. ఈసారి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా చేవెళ్ళ స్థానంలో 1,00,000 మెజార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చింది, మాకు గ్యారంటీ గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ఎన్నికకి పూర్తిగా ప్రజల యొక్క మైండ్, యాటిట్యూడ్, ఆలోచన విధానం మారే అవకాశం ఉంది. మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం, దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన ఐటమ్స్. నమస్తే తెలంగాణ ప్రధానంగా పచ్చదనంలో సిచ్చు, 2,50,000 చెట్లపై వేటు, 50కి పైగా జీవజాతుల బలి, హైకోర్టుకు బయోడైవర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం, ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతుల కనుమరుగు, దేశంలో 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గొడ్డలి పెట్టు, వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం, సర్కారు అడుగులపై పరిశోధకులు, పర్యావరణేతల ఆందోళన, భూముల దారదత్తంపై రోజురోజుకు తీవ్రమవుతున్న ఉద్యమం. ఇది హైకోర్టుకు సంబంధించి కొత్త హైకోర్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 ఎకరాలు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని కేటాయించారు. దానికి సంబంధించి జీవో 55ను కూడా ఇచ్చారు. అక్కడ ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ వద్దు, మాకు సంబంధించిన భూమి ఇది, వేరే వాళ్ళకు ఇవ్వటం వల్ల ఇక్కడ కొంత వాతావరణ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది, వృక్షాలు మొత్తం పోయే అవకాశం ఉంటుంది, 2,50,000 చెట్లు
నరికే అవకాశం ఉందట. 50కి పైగా జీవజాతులు కూడా నాశనం అవుతాయి. ఇది ప్రెస్టీజియస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేశంలో ఇది ఒక గొప్ప యూనివర్సిటీ, దీన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్లు విద్యార్థులు ఉద్యమం నడుపుతున్నట్టు నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఉంది. ఇదే నమస్తే తెలంగాణ, ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే, ఇక్కడ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు ఇచ్చుంటే, వేరే అపోజిషన్ పార్టీలు ఇట్లా గొడవ చేసి ఉంటే, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది, బీజేపీ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది, కట్టొద్దు హైకోర్టు, వీళ్ళకి ఇష్టం లేదు అభివృద్ధి చేయటం, ఇట్లాంటి డైలాగ్స్ వేసే ఉండవు. ఎందుకంటే మనం చూసినాం మల్లన్న సాగర్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ, అక్కడ భూ నిర్వాసితులకు సంబంధించి అనేక ఉద్యమాలు జరిగితే అనగదొక్కిన పరిస్థితి. ఇక్కడికి వచ్చేటాలకి ఏదేదో రాశారు, 2,50,000 చెట్లు పోతున్నాయట, 50 రకాలకు సంబంధించి జీవజాతులు పోతున్నాయట. మరి హైకోర్టు వద్దు అంటారా చెప్పండి, లేకపోతే ఎక్కడ నిర్మించాలో చెప్పండి. మీరు ఎర్రగడ్డ ఆసుపత్రిని చూశారు అసెంబ్లీ కట్టడానికి, ఇక్కడ మంచిగా ఉన్న బిల్డింగ్లు చూసి సెక్రటరేట్ కట్టారు, అనేక రకాలుగా భూసేకరణలు మీరు చేశారు, అభివృద్ధి చేశారు. అదేవిధంగా సెంట్రల్ జైలు ఎక్కడ వరంగల్లో దాన్ని మొత్తం తీసేశారు. ఇట్లాంటివి జరిగినాయి కదా. ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రజల కోణంలో ఆలోచించి కొన్నిసార్లు భూములు సేకరించాల్సి వస్తుంది, అభివృద్ధి చేయాల్సి వస్తుంది. దాన్ని డిస్కరేజ్ చేసే విధంగా, అంటే మనం ఉంటే ఒక రకంగా ఇంకోళ్ళు ఉంటే ఇంకొక రకంగా అనే పద్ధతిని ఇది కరెక్ట్ కాదు. ఇది ఏడిచ్చారు. ఇంకొకటి, నిలబడతాం, కలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, కిరటంలా తిరిగి లేస్తాం, రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేశాం, 10 ఏళ్లలో ప్రజలను క్యూ లైన్లో నిలబెట్టలేదు, చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలమయ్యాం, ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళీ అధికారం దక్కేది, పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాని మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లు ఒక వార్త. ఇది ఇక్కడ చూడండి, హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి. ఇక్కడ ఈమె శ్రీకాంతాచారి, తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఆమెతో కలిసి భోజనం చేస్తున్నట్లు ఒక వార్త. నిలబడతాం, కలబడతాం అని చెప్పి కూడా అన్నారు. రాజకీయ లబ్ధి ఆశించకుండా పనిచేశాం, ప్రచారంపై ఫోకస్ పెడితే మళ్ళీ గెలిచేవారం అని చెప్పి కూడా ఒక వార్త రాశారు. కానీ సరే, ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే అవకాశం ఉంటుంది. మీరు ఎంత మాట్లాడుకున్నా అది ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనట్లు ఫీల్డ్ లెవెల్లో అర్థమవుతుంది. మీరు అన్నట్లు పనులు చేసి ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండదు. ఇట్లాంటిది మీరు చేసి ఉంటే ఈ ఉద్యమకారులకు సంబంధించిన ఫ్యామిలీలు కానీ, ఉద్యమకారులకు సంబంధించిన ఉద్యమ తాలూకా నాయకులు, మీ ఫౌండర్ మెంబర్లుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కష్టపడి పనిచేసిన వ్యక్తులను నిర్లక్ష్యం చేయకుండా ఇట్లా కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. మీకు అర్థం కావట్లేదు, మేము అభివృద్ధి చేసిన మమ్మల్ని ఎందుకు తిరస్కరించారని మీరు అనుకుంటున్నారు. మీరు అభివృద్ధి కంటే ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు, ఉద్యమకారులకు సంబంధించిన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు, ప్రజలకు సంబంధించిన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు, ప్రజల సమస్యలు వినలేదు, కొంత అహంకారపూరితంగా వ్యవహరించారనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, శంకరమ్మ దాదాపు నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఇట్లా కూర్చొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులతో మాట్లాడిన పరిస్థితి లేదు. ఒక్క నిమిషం టైం కూడా ఇయ్యని పరిస్థితిలో బోర్న విలిపించిన పరిస్థితి బయటకు వచ్చి ఇట్లా కూర్చొని మీరు ఇట్లాంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు. వాళ్ళని దగ్గర తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చే ఉండదు. కానీ మీరు వీళ్ళని ఎక్కడనో గేట్ అవతల నుంచి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇట్లాంటి వాళ్ళని, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమారు, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీరు పరిపాలన చేయటం వల్లనే మీకు ఈరోజు ఈ గతి పట్టింది. ఇప్పటికైనా ఇది చాలా మంచి పరిణామం. ఇట్లాంటి ఉద్యమకారులని, మీకోసం, మీ పార్టీ కోసం కష్టపడి వాళ్ళ జీవితాలను నాగం చేసుకున్న వాళ్ళ దగ్గర తీయకుండా మీరు ఎప్పుడైతే పెట్టుబడిదారులని, అగ్రనాయకుని, ఇండస్ట్రియలిస్టులని, వద్దిరాజు రవిచంద్ర, బండి పారసాదరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇట్లాంటి వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేయటం వల్ల పువ్వాడ అజయ్ కుమారు వీళ్ళు మనస్తాపానికి గురయ్యారు, వీళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బపడింది అనేది గురయ్యి వీళ్ళు దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇట్లాంటి వ్యక్తులు అంటే ఉద్యమకారులు, ఏదైతే మీకోసం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు. ఇది కాదు, బీఆర్ఎస్ పార్టీతో కాదు, కాంగ్రెస్ పార్టీ రావాలి అనే ఉద్దేశంతో చేశారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలు. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ఈరోజు వచ్చిన ప్రధాన ఐటమ్స్ ఏమున్నాయి అనేది. ఈనాడు పేపర్లో
ఈనాడులో కూడా సేమ్ ఇదే ఇచ్చారు. నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి సంబంధించి మెజార్టీ స్థానాల్లో గెలవాలి, బూత్ స్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం. లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమం. తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ఇతర నేతలు. ఇది ఖర్గేతో ఉన్న ఫోటోను వేశారు. మెజార్టీ స్థానాల్లో మనం గెలవాలి తప్పనిసరిగా, దానికి సంబంధించి వ్యూహాలు రచించండి అని చెప్పి కూడా బూత్ స్థాయి నుంచి పనిచేయాలి అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పత్రికలు వేశారు. తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత. సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ. గూగుల్ సంస్థ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. దానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, తెలంగాణలో మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించండి అన్నట్లు వారు కలిశారు. ఆ పెట్టుబడులకు సంబంధించి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు ప్రధానంగా ఒక వార్త, వారి మధ్య చర్చ జరిగినట్లు ఒక వార్త ఇచ్చారు. అదే ఇంకోటి, ధరణి పైన భూ సమస్యల పరిష్కారానికి మధ్యంతర నివేదికలు. క్షేత్రస్థాయి సమస్యలన్నిటిపైన అధ్యయనం, త్వరలో విధి విధానాల ఖరారు. తొలి భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్. ఈ ధరణికి సంబంధించి నిన్న జరిగిన సమావేశంలో మధ్యంతర నివేదికలు ఇస్తారట. అంటే ఇది లాంగ్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి విధి విధానాలు ఎట్లుండాలి, ఆ విధి విధానాలు బట్టి మళ్ళీ 17న మళ్ళీ మీటింగ్ ఉంది. దాని తర్వాత మధ్యలో కూడా ఒకటేసారి చివరి నివేదిక ఇవ్వటం లేట్ అయ్యే పరిస్థితి కాబట్టి ఇంట్రీమ్ రిపోర్ట్స్ కూడా ఇస్తారట. దాన్ని బట్టి ప్రభుత్వం తొందరగా డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్ వీక్ 10 డేస్కి మధ్యలో వీళ్ళు గుర్తించిన అంశాలను బట్టి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. అది మధ్యంతర నివేదిక అంటారు. అల్టిమేట్గా ఫైనల్గా ఇచ్చే నివేదిక వేరే ఉంటుంది. అది లేట్ అవుతుంది కాబట్టి మధ్యంతర నివేదికలు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది మంచిదే, ఎందుకంటే మీరు ఏదో 6 నెలలు సంవత్సరం దీన్ని గడుపుకుంటూ పోతే అప్పటి వరకు ఈ సమస్యలు ఇప్పటికే 3-4 ఏళ్ల నుంచి సమస్యలు అనుభవిస్తున్నారు ప్రజలు. మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయకుండా ఇమీడియట్లీ పరిష్కరించడానికి అవకాశం ఉన్న, సత్వరం పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలపై మీరు మధ్యంతర నివేదికలు ఇస్తే మంచిదే. ఆ నివేదికను బేస్ చేసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వాళ్ళకు ఉపశమనం ఉంటుంది ప్రజలకు సంబంధించి ఆ సమస్యలపైన. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్లో మనం గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని న్యూస్ అనాలిసిస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.